10 ఏళ్లుగా విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. దుబారా లేకుండా ప్రతి పైసాకు జవాబుదారీగా ఉండేలా ఖర్చులపై నియంత్రణను అమలు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్న రేవంత్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. తడిసి మోపెడవుతున్న గత అప్పుల వడ్డీలు, కిస్తీలు. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు దుబారాను తగ్గిస్తున్న రేవంత్ సర్కార్ గతం కంటే మెరుగైన జీఎస్డీపీ పెరుగుదల. గడిచిన 10 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. దీంతో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయింది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో రాష్ట్రంపై అప్పుల భారం తీవ్ర ప్రభావం చూపుతోంది. తెచ్చిన అప్పులు, వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలే తడిసి మోపెడయ్యాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన డిసెంబర్ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికేతర రుణాలన్నీ కలిపి 17,618 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇదే వ్యవధిలో 25,911 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించిన అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు తిరిగి చెల్లింపులు చేసింది. అంత మేరకు తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 నెలల్లో తెచ్చిన కొత్త అప్పులు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు కూడా సరిపోలేదు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు గడిచిన 125 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగటున ఒక రోజుకు 207 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులకు వడ్డీలు, కిస్తీలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతుంది. 10 ఏళ్లలో రాష్ట్ర ఖజానాపై మోయలేనంతగా పెరిగిన రుణభారం తగ్గించేందుకు ప్రయత్నాలు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. వీటికి తోడుగా ప్రభుత్వం ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు మరో 5,816 కోట్ల రూపాయలు మూలధన వ్యయంగా ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వం చేసినట్లుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటిస్తోంది. బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానం అనుసరిస్తోంది. గతంతో పోలిస్తే అప్పులు తగ్గుముఖం పట్టడం ఆర్థికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమేరకు అప్పులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పవచ్చు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 4 నెలల్లో 15,968 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పులు తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022-23 సంవత్సరం ఇదే వ్యవధిలో 19,569 కోట్ల రూపాయలు, 2021-22లో 26,995 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 59,625 కోట్ల రూపాయల రుణాలను ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ఇప్పటి వరకు కేవలం 2,500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయడం కొత్త మార్పులకు స్పష్టమైన సంకేతం కనబడుతోంది. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి. కానీ ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న రుణం కంటే ఎక్కువ కిస్తీలు చెల్లించింది. తెచ్చిన అప్పుల కంటే తిరిగి చెల్లింపులు ఎక్కువగా ఉండడం ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుంది.